హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సండే స్పెషల్ చికెన్ విత్ బగారా రైస్ చేస్తున్నాను. దానికోసం చికెన్ వాష్ చేసి పెట్టుకొని ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇలా అన్ని పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం బగారా ఆకు కూడా వేసాను, కర్రీలో నేను వేస్తాను టేస్ట్ బాగుంటుందని. అలాగే కొంచెం మెంతం వేసుకొని పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇలా మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకోవాలి. చికెన్ కొంచెం ఫ్రై అయ్యాక మనకు సరిపడా టమాటో అండ్ కారం వేసుకోవాలి. చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పౌడరు మీకు ఎంత టేస్ట్కి అవసరమో అంత వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి పక్కన పెట్టుకోవడం. ఫైనల్లీ చికెన్ ఫ్రై ఇలా అయిందండి. బగారా రైస్ కోసం నేను 1 కేజీ రైస్ తీసుకున్నాను. రైస్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాక ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని బగారా ఆకు ఇంకా మనకు కావాల్సిన మసాలాలు వేసుకోవాలి. కొంచెం క్యారెట్, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేసుకోవాలి. ఇలా కొంచెం అలా ఫ్రై అయ్యాక మనకు కావాల్సిన మసాలా వేసుకొని కొంచెం పుదీనా వేసుకోవాలి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఎవరైనా ఈజీ ప్రాసెస్ అనిపిస్తే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. నేను ఆ స్టైల్లో చెప్పాను, వీలైతే చేసుకోండి. మనం 4 గ్లాసెస్ వాటర్కి 8 గ్లాసెస్ వాటర్ పోసాను. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో దానికి ఈక్వల్గా డబుల్ వాటర్ వేసుకోవాలా. అలా అయితేనే బగారా రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వాటర్ మసిలినప్పుడు అందులో మనం రైస్ వేసుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ని ఒకసారి కలిపి పెట్టుకోండి. ఇలా బబుల్స్ వస్తున్నాయి కదండి, రైస్ దగ్గరలో ఉన్నట్టు. ఫైనల్లీ ఫుడ్ కలర్ని నేను పైన వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. జస్ట్ కలర్ కోసం వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా పైన వేసుకొని ఒక 2 మినిట్స్ అలా పెట్టి ఆఫ్ చేశాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.